తెలివితక్కువ ప్రశ్నకి తెలివివైన సమాధానమిచ్చిన బీర్బల్. అక్బర్ ఆ స్థానంలో బీర్బల్కు ఒక ప్రత్యేక స్థానం ఉండేది. అక్బర్తో బీర్బల్కు సాన్నిహిత్యం కూడా ఉండేది. దీనిని చూసి సహించలేని కొందరు వీరిద్దరిని వేరు చేయాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. ఒకరోజు అక్బర్ ఆ స్థానంలో ఉండగా దూరంగా కాకి కూసింది. వెంటనే ఆయన మనసులో ఒక చిలిపి ఆలోచన వచ్చింది. మన నగరంలో ఎన్ని కాకులు ఉన్నాయో 2 రోజుల్లో లెక్కించి చెబితే వారికి 100 బంగారు కాసుల బహుమానమిస్తా అని ప్రకటించాడు. 2 రోజులు తర్వాత సభలో మంత్రులు లేచి మహారాజా, ప్రయత్నం చేశాము లెక్కించలేకపోయాం అని సమాధానం చెప్తారు. వెంటనే బీర్బల్ లేచి, మహారాజా, మన నగరంలో 4312 కాకులు ఉన్నాయి అని సమాధానమిచ్చాడు. దీనిని ఒక అవకాశంగా భావించి బీర్బల్ ప్రత్యర్థులు, రాజా, బీర్బల్ అబద్ధాలు చెబుతున్నాడు. కాకుల సంఖ్య ఖచ్చితంగా ఎవరైనా చెప్పగలరా? మిమ్మల్ని మోసం చేస్తున్న బీర్బల్ను శిక్షించండి అని కోరారు. అక్బర్ ఎన్నిసార్లు అడిగినా బీర్బల్, మహారాజా, మీరు మీ మనుషులను పంపి లెక్కించుకోండి అనటం మొదలుపెట్టాడు. చివరిలో ఏమి చేయలేని పరిస్థితిలో అక్బర్ సభను వాయిదా వేసి వెళ్లిపోయాడు. సాయంత్రం బీర్బల్ను తన మందిరానికి పిలిచి, ఆ లెక్క అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు అని అడిగాడు. అప్పుడు బీర్బల్, మహారాజా, కాకుల లెక్క నాకు తెలియదు. ఒకవేళ మీరు మనుషులను పంపి లెక్క పెట్టారనుకుందాం. అప్పుడు తక్కువ ఉంటే వాటి బంధువుల దగ్గరకు వెళ్లాయని చెప్పేవాడిని, ఎక్కువ ఉంటే బయట కాకులు వచ్చాయని చెప్పేవాడిని అన్నాడు. బీర్బల్ తెలివికి అక్బర్ సంతోషించి 100 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు.